ప్రదీప్ సార్ అయితే ఊరు వెళ్తున్నారు. మనకి పెంచలకోన సర్కిల్ వరకు వెళ్తాను. పొద్దున్నే 7 గంటలకి నెల్లూరు బస్ ఉంది ఇక్కడ నుంచి. సార్ అయితే బయలుదేరేశారు. సార్ డ్రాప్ చేసిన తర్వాత హాస్పిటల్ వర్క్ కోసం సవక కొయ్యలు కావాలని మా బాస్ చెప్పారు. ఇక గూడూరు దగ్గర ఉన్న చెన్నూరులో సవకలు దొరుకుతున్నాయంటే అక్కడికి వెళ్ళాను. ఇక్కడ ఆల్రెడీ కట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కట్ చేసేటన్ని మనకేనండి. సైదాపురం నుండి గూడూరు ఆ ప్రాంతం అంతా ఎక్కువ సవక పంట వేస్తారు. వీళ్ళు ముగ్గురు ఉంటారండి. ఒక వ్యక్తి మిషన్ తో కట్ చేస్తా ఉంటారు. ఇంకొక వ్యక్తి ఆ చెట్టు ఎలా బడాలతో చేస్తారు. ఇంకొక వ్యక్తి వచ్చేసి మెజర్మెంట్ తీసుకుంటారు. మెజర్మెంట్ తీసుకున్న తర్వాత అక్కడ కట్ చేస్తాడు. ఇంకొక వ్యక్తి సైడ్ ఉన్న కొమ్మలను చెలుక్కుంటూ వచ్చేస్తాడు. మన కొయ్యలు అయితే రెడీ అయిపోయండి. మన ట్రాక్టర్ కూడా వచ్చేసింది తెగచర్ నుంచి. డ్రైవర్ కూడా మన ప్రకాష్ అన్నే. ఇక్కడ మన సైడ్ లో ఇద్దరు ప్రకాశన్లు ఉంటారు. ఒకళ్ళు వచ్చేసి ఎలక్ట్రీషియన్ ప్రకాష్ అన్న, ఇంకొక వ్యక్తి వచ్చేసి బార్బర్ షాప్ ప్రకాష్ అన్న. మన కొయ్యలు మొత్తం లోడ్ చేసేశారు. ఇక ఇక్కడ నుంచి బయలుదేరేసాము. తిప్పార్పాడు రోడ్ లో కాటా దగ్గర చూడండి ప్రకృతి ఒడిలో లారీ లాగా ఉంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. రాపూర్కి అయితే వచ్చేసాం. రాపూర్ ఆర్టీసీ బస్ చూస్తా ఉంటాం. ఆటోగ్రాఫ్ సినిమాలు గుర్తుకొస్తున్నాయి అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. మరి రాపూర్తో మీకున్న స్వీట్ మెమరీస్ ఏంటో తెలియజేయండి. జై హింద్.